guys, welcome back to my YouTube channel. Good morning. టైం ఎంత అయిందో తెలుసా? 4:43 అవుతుంది. నేను ఆల్రెడీ డ్రైవింగ్ చేస్తున్నాను ఇప్పుడు సిగ్నల్ దగ్గర. అమ్మమ్మ హాయ్ చెప్పు. మా అమ్మమ్మని డ్రాప్ చేయడం కోసం ఈ రైల్వే స్టేషన్కి ఇప్పుడు వెళ్తున్నాం. అందుకే ఇంత పొద్దున్నే లేవడం అన్నట్టు అయిపోయింది. నేను డ్రైవింగ్ చేస్తున్నా, మమ్మీ కెమెరా ఇచ్చేస్తున్నాను. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్. సరే రైల్వే స్టేషన్కి వెళ్ళినాక కలుస్తాను గాయస్. వావ్, ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది గాయ్స్. సో గైస్ సక్సెస్ఫుల్ గా ఎయిర్పోర్ట్ ఏంటి రైల్వే స్టేషన్ కన్నట్టు వచ్చిన మా అమ్మమ్మ లోపలికి వెళ్ళిపోయింది. మా మమ్మీ అక్కడ స్టేషన్ దగ్గరకు వదిలిపెట్టడానికి వెళ్ళింది. సో ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం నా ఇద్దరు ఫ్రెండ్స్ని వేసుకొని వచ్చిన అండ్ మా మమ్మీ కూడా వస్తుంది. మేము అందరం కలిసి ఫర్ ద ఫస్ట్ టైం చార్మినార్లో పొద్దున్న నేను అసలు బ్రేక్ఫాస్ట్ చేయను, అట్లాంటిది ఇవాళ చేస్తున్నాను. సరే ఏముంటుందో అక్కడికి వెళ్ళినాక చూద్దాం గాయ్స్. అది నా కారీ. సో వీళ్ళిద్దరు వచ్చారు. తిరుగురా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు అందరం కలిసి చార్మినార్ పోయి ఏమేం తింటాము ఏంటి అనేది నేను చూపిద్దాం అనుకుంటున్నాను. కానీ నిజంగా నాకు చార్మినార్లో ఇంత పొద్దున్న ఏముంటుందో తెలియదు. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నా. మా మమ్మీ కూడా ఫస్ట్ టైం వస్తుంది అంట ఎర్లీ మార్నింగ్ లో. సో చూద్దాం గాయస్. మా అమ్మమ్మ ట్రైన్ ఇంకా రాలే, వెయిట్ చేస్తున్నాం. బేసికలీ వదిలిపెట్టొచ్చినా మీ మమ్మీని. మొత్తం చెత్త కుప్ప దగ్గర పార్కింగ్ దొరికింది గాయస్. ఇది ఫ్రీ పార్కింగ్ అంట. మార్నింగ్ కాబట్టి పార్కింగ్ ఉంది, అదే ఈవినింగ్ అయి ఉంటే ఉండకపోతుండే. మమ్మీ ఎట్లా అనిపిస్తుంది మార్నింగ్ వేసేసింది. ఇలా ఉంది గైస్ చార్మినార్ పరిస్థితి. ఏం చేద్దామంటావు మరి? పార్కింగ్ ఇక్కడ దీని పక్కన ఇచ్చారు. ఇది పార్కింగ్ అంటే ఇంత డస్ట్బిన్ దగ్గర. అమ్మో వావ్, ఎంత బాగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్. నేను ఇంత ఎర్లీ మార్నింగ్ రావడం చార్మినార్తో ఒక ఫోటో దిగుతా, ఎందుకంటే మెమరీలో గుర్తుపెట్టుకోవడానికి. కాస్ నేను ఇంత పొద్దున్న ఎప్పుడు లెగవను, చాలా రేర్గా లెగుస్తాం కదా. దీని తర్వాత నేను మెల్ల ఆఫీస్కి వెళ్ళేటండి. సో స్పీడ్గా ఇక్కడ ఏమేమి ఉన్నాయని మీకు షాపింగ్ కూడా ఓపెన్ అయింది గైస్. నాకు అది ఏంటో షాపింగ్ అనగానే బెంగళూరులో ఎగ్జైట్ అయినట్టు ఇక్కడ కూడా ఎక్కడైనా సరే షాపింగ్ అనగానే ఎగ్జైట్ అయిపోతా అంట. చాలా స్లిప్పరీగా ఉంది. రెండు కుక్కలు కూడా ఉన్నాయి. అక్కడ షాపింగ్ దగ్గరికి వెళ్దామా? ఫస్ట్ నిమ్రా కెఫ్కి వెళ్ళాం, ఎందుకంటే ఇక్కడ చాలా రష్ ఉంటుంది అంట. దాని తర్వాత షాపింగ్కి వెళ్ళి. సో గాయస్ ఇక్కడ ఏది తీసుకున్నా 100 రూపీస్ బ్యాంగిల్స్. సో ఏదైనా ఒకటి తీసుకుందామని చెప్పి. కానీ మన సైజ్ దొరకట్లేదు. ఇంకా చిన్నవి గైస్ సైజ్ అది ఎక్కడ సరే గైస్ వెళ్ళిపోదాం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. గాయస్ నేను ఇక్కడ ఆ చాయ్ అవి ఆర్డర్ చేసిన, వెయిట్ చేస్తున్నాను. అది ఇంకా రావట్లేదు. వస్తే వెళ్ళి తెచ్చుకుంటా. గాయస్ దగ్గర చాయ్ with biscuit. Guys, ఇందాక నేను చూపిస్తున్నాను కదా గైస్, ఎందుకంటే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అందుకని. వావ్. సో దిస్ ఇస్ ఆల్ మెమరీస్. నా ఫ్రెండ్స్ ఎవరు?
నా వెనక తిరుగుతుంది, నేను ఫోటోలు దిగుతున్నా, ఫోటోలు పోసిస్తుంది. ఉస్మానియా బిస్కెట్ 2 తినేసింది ఇప్పటికి, ఇంకెన్ని తింటారు? మొత్తం తిని ఇక్కడ వాడేసింది. గైస్, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. మేము లోపల దగ్గరికి అయితే వెళ్ళట్లేదు, కాజ్ మేము మార్నింగ్ స్నానం చేయలేదు ఇంకా అవన్నీ. సో మీకు మాత్రం వీడియోలో చూపిద్దామని చూపిస్తున్నాను. మొన్ననే బోనాలు అయింది కదా, చూడండి ఎంత బ్యూటిఫుల్గా అలంకరించారు. గైస్, చాలా ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్లు అవుతున్నాయి, పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకొని. ఆల్మోస్ట్ ఒక 4 కపుల్స్ ని చూసిన ఇప్పుడు దాకా ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటాం. యా, ఇప్పుడైతే రిటర్న్ వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నాం? రామ్కి బండి, ఒరిజినల్ రామ్కి బండికి వెళ్తున్నాము. ఒరిజినల్ రామ్కి బండి నాంపల్లికి వెళ్తున్నాం. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోతాం. గాయస్, ఇక్కడ నాంపల్లిలో ఒక గల్లీకి వచ్చినాం. యాక్చువల్లీ రియల్ రామ్కి బండి ఇక్కడే ఉంటుందంట. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన పెద్ద షాప్ లాగా ఏమో ఉంటుందని. చిన్న బండే నిజంగా, కానీ మనకి మాదాపూర్ అక్కడిక్కడ బ్రాంచెస్ ఉన్నాయి కదా, అది మాత్రం పెద్దగా అన్నట్టు ఇట్లా ఉంటాయి కదా. యాక్చువల్లీ అది చాలా చిన్న బండి. సో నేను కూడా ఫస్ట్ టైం తినబోతున్నాను. ఓన్లీ మార్నింగ్ పూట మాత్రమే రాగలము, ఎందుకంటే చిన్న గల్లీ, వెరీ చిన్న గల్లీ. ఆ చిన్న గల్లీలో కార్ పార్కింగ్ కి మధ్యాహ్నం తర్వాత దొరకదు, అండ్ మధ్యాహ్నం తర్వాత ఉండదు కూడా అనుకుంటా, టిఫిన్ సెంటర్ కాబట్టి. ఇది రామ్కి బండి. గైస్, అంటే దోశలా ఇది ఇంట్లో దోశలాగా లేదు, అలా వెళ్ళిపోయారు. ఓన్లీ ఇడ్లీ, దోశ, ఉప్మా ఉంది గైస్. అది కూడా 11 దాకానే ఓపెన్ చేస్తారా, 11 తర్వాత వాటర్ బాటిల్స్ ఉన్నాయి, తినేసి కలుస్తాను. రామ్కి బండిలో దోశ తిన్నాం, ఇడ్లీ తిన్నాం, మార్నింగ్ మనం చాయ్ తాగాం. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ నేను ఎప్పుడు ఇంకా చేయను, బట్ యా బ్లాక్ చేస్తున్నాను కాబట్టి అన్ని ఏమేమి ఉంటాయని మీకు చూపిద్దాం అనుకుంటాను. సో ఇంకేం లేదు, ఇంటికి వెళ్ళిపోవడము, మనం కార్ ఎక్కేద్దాం పదండి. స్టాచ్యూ ఉందని చెప్పి ఒకసారి చూపిద్దాం మీకు అని చెప్పి తీసుకొచ్చాను అంతే. నేను ఇవాళ ఏంటో మార్నింగ్ చాలా స్టంటులు చేసేస్తున్నాను, ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నాను. నెక్లెస్ పెట్టుకొచ్చాం మనం, కానీ ఇప్పుడు ఐస్ క్రీమ్స్ అలాంటి ఏం దొరకవు కూడా. పోలీసు అని కూర్చుంటామంటే కార్ దిగాలి, తిడి తప్ప అని తెలుసు.
గైస్ ఇక్కడ ఒక ఎలుకుంది. సో ఇప్పుడు మా మమ్మీ ఒకటి ఫిక్స్ అయింది ఏంటి అనేసి అంటే పావురాలకు ఫుడ్ వేయాలని. సో నాకు కొంచెం భయము గైస్. మనకన్నా పావురాల లైఫ్ బాగుంది. వాల్నట్స్ వెరీ కాస్ట్లీ. వాల్నట్స్ ఇట్లా వదిలేశారు వీటి కోసం. సో దీనికి ఫుడ్ గా జొన్నలు, రాగులు, సద్దలు ఇట్లా 50 రూపీస్ కి అమ్ముతున్నారు. సో అవి కొనుక్కొని మనం ఇటు ఫుడ్ వేయచ్చు అన్నమాట. జస్ట్ ఎవరికైతే తెలియదు వాళ్ళకి. That's Chandler for you guys. బేసికలీ అంత వెనక్కి ఎందుకు వెళ్ళింది తెలుసా కెమెరామ్యాన్. కొంచెం మా కెమెరామ్యాన్ కొంచెం ఫింగర్ కైండ్ అనమాట, సరిగ్గా కెమెరా హ్యాండిల్ చేయలేడు. సో అది గైస్, ఇది చార్మినార్కి వచ్చిన నయాబ్లో పొద్దున్న చాయ్ తాగినా. యా దట్స్ ద బ్లాగ్. అండ్ ఏమేమి తిన్నానో కూడా నేను మీకు వీడియోలో షేర్ చేశాను కాబట్టి దట్స్ ఆల్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేస్తలేరు, వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో కొత్త వీడియోస్ వస్తే మీకు వచ్చేస్తుంది ఈజీగా, అప్పుడు మొత్తం తొందరగా చూసేయచ్చు. సో దట్స్ ఆల్ గైస్, బాయ్. ఇంకొక వ్లాగ్ కలుస్తా.